పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, నీవు మా మధ్య ఆత్మ స్వరూపుడివై ఉన్నందుకు నీకే స్తోత్రము నాయన. ప్రభువా, ఈ కూటానికి వ్యతిరేకంగా ఉన్న అంధకార శక్తులను యేసు నామాన గద్దిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నీ పునరుత్థాన శక్తితో నింపి వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేయమని, నీ శిలువ రక్తము ఈ వర్తమానము వింటున్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని, నీ వచ్చు పర్యంతము నీ పునరుత్థానానికి సాక్షులుగా మమ్మల్ని ఉంచమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తు ప్రభుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 4000 సంవత్సరాల్లో చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, ఈ భూలోకం మీద 16 బిలియన్ పీపుల్ అంటే 1600 కోట్ల జనాభా నివసించిందట. ఇప్పుడు ప్రెసెంట్ మన వరల్డ్ పాపులేషను సుమారు 730 కోట్లు. అయితే ఈ గడచిన 4000 సంవత్సరాల్లో 1600 కోట్ల జనాభాలోన చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, సుమారు 3 లక్షల మంది మేమే దేవుళ్ళమని డిక్లేర్ చేసుకున్నారు. గత 50 సంవత్సరాల్లో 11,000 మంది ఈ లోకములో మేమే దేవుళ్ళము లేదా దేవుని దగ్గర నుంచి వచ్చిన వారమని ప్రకటించుకున్న వ్యక్తులు. అయితే ఈ 3 లక్షల మంది కానీ గత 50 సంవత్సరాల్లో వచ్చిన ఈ 11,000 మంది కానీ చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్సు, హార్ట్ అటాక్లతోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో బకెట్ టెన్నిస్నోలే దే డెడ్. ఈరోజు వారి సమాధులు కొంతమంది చూసినట్టయితే బంగారముతోటి కట్టి ఉంటాయి. మనము ఇలాగా బుద్ధగయలో వెళ్ళినట్టయితే బుద్ధుని యొక్క సమాధి ఉంటుంది. అశోకుడు ఆ బుద్ధుని యొక్క హస్తికలను, ఆయన యాషెస్ని, బోన్స్ని ప్రపంచంలో ఆనాడు 84,000 పగోడాలకు అంటే బుద్ధిస్ట్ టెంపుల్స్కి వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు. అలానే మనం మక్కా వెళ్ళినట్టయితే మన ముస్లిం సహోదరులు ఆ మదీనాకి కంపల్సరిగా వెళ్తారు. అక్కడే ఇస్లాం మత స్థాపకులు ప్రాఫెట్ మహమ్మద్ గారి యొక్క సమాధి ఉంటుంది. అలానే మనం అమెరికాలో మౌంట్ వెర్మన్ ఆ ప్రాంతానికి వెళ్ళినట్టయితే ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఫర్ అమెరికాకి జార్జ్ వాషింగ్టన్ సమాధి ఉంటుంది. ఫ్రాన్స్లో ప్యారిస్లో నెపోలియన్ బోనిపార్ట్ బ్యూటిఫుల్ గోల్డెన్ టూంబ్ ఉంటుంది, మోస్ట్ మ్యాగ్నిఫిషెంట్. అలానే మన రాజ్ ఘాట్లో మన జాతిపిత మహాత్మా గాంధీ యొక్క సమాధి ఉంటుంది. ప్రపంచంలో రీడర్స్ డైజెస్ట్ ఒక 70s ఒక బుక్ పబ్లిషింగ్ చేసింది. అదేంటంటే 500 గ్రేట్ మెన్ ఆఫ్ ద వరల్డ్. ఈ 500 గ్రేట్ మెన్ అంటే కన్ఫ్యూషియస్ నుంచి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వరకు వీళ్ళందరిలోన 499 మంది సమాధులు విప్పినట్టయితే అందులో వారి అస్థికలు, వారి శరీరం మట్టైపోయి ఉంటుంది. అయితే ఒకే ఒక సమాధి ప్రపంచానికి ఒక సీరియస్ వూండ్, ఈ గ్లోబ్కి, ఈ భూగోళానికి మానని మచ్చ, ఒక పుండు ఏంటంటే యేసు ప్రభువు యొక్క ఖాళీ సమాధి. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం రిజరెక్షన్ కోసం సుమారు 29 సార్లు మెన్షన్ చేస్తుంది. పరిశుద్ధ గ్రంథములో 2930 క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఆదాము నుంచి అంత్యక్రీస్తు వరకు
ఉన్న ఈ 2930 క్యారెక్టర్స్లో 11 మంది మరణించిన తరువాత తిరిగి లేచిన వారిని మనము చూస్తాం. మొదటిగా మనము మొదటి రాజులు 17వ అధ్యాయం 18వ వచనం నుంచి మనము చూసినట్టయితే 32 వరకు మనకు కనిపించేది ఏంటంటే, ఏలియా ప్రవక్త సారఫాతులో విధవరాలి యొక్క కుమారుణ్ణి జీవంతో లేపినట్టు మనము చూస్తాం. అలానే 2వ రాజులు 4వ అధ్యాయం 4 నుంచి మనము చూసినట్టయితే మనకు కనిపించేది, సునమైట్లో ఆ రిచ్ అంటే ధనవంతురాలైన స్త్రీ యొక్క కుమారుడు మరణించినప్పుడు ఎలీషా ప్రవక్త అంటే ఏలియా యొక్క శిష్యుడు ఆయన జీవంతో లేపినట్టు చూస్తాం. ఏలియా ప్రవక్త 16 అద్భుతాలు చేస్తే ఎలీషా ప్రవక్త 32 అద్భుతాలు చేశారండి. ఆయన డబుల్ పోర్షన్ ఆఫ్ ద స్పిరిట్. ఈరోజు మనము ఇశ్రాయేల్లో తాబోరు పర్వతము దగ్గరికి వెళ్ళినట్టయితే, అంటే ఎక్కడైతే యేసు ప్రభు మారు రూపము పొందారో ఏలియా మోషే కనిపించిన ఆ తాబోరు పర్వతంని ఆ కుడి పక్కన, ఆ పర్వతానికి కుడి పక్కన నాయిన్ అనే ఒక గ్రామం ఉంటుంది. అక్కడే యేసు ప్రభు విధవరాలు కుమారుని లేపింది. ఎడం పక్కన ఈ షునమైట్ అనే ఈ పట్టణం ఉంటుంది. ఇక్కడే ఎలీషా ప్రవక్త ఆ ధనవంతురాలైన స్త్రీ యొక్క కుమారుణ్ణి లేపింది. అలానే మనము 2వ రాజులు 13వ అధ్యాయము మనం 5 నుంచి మనం చూసినట్టయితే, మోయాబైట్స్ ఇజ్రాయేల్ మీద దండెత్తున్నప్పుడు అదే టైంలోన ఒక ఇజ్రాయేలీయుడు మరణించగానే అతన్ని పాతి పెట్టడానికి తీసుకువెళ్తున్నప్పుడు మోయాబు సైన్యం తరుముకొని వస్తున్నప్పుడు వీళ్ళు జడిసిపోయి పాతి పెట్టడానికి సమయం లేక అక్కడ ఎలీషా యొక్క సమాధి ఉంటే ఆ సమాధి రాయి తీసి ఆ శవాన్ని ఆ సమాధిలో పడేస్తారు. ఎలీషా యొక్క ఆ బోన్స్కి, స్కెలిటన్కి ఈ శవం తగలగానే జీవంతో లేచిపోద్ది. మన పాత నిబంధనలో కనిపించే ఈ 3 చనిపోయిన వారు తిరిగి లేచిన సంఘటనలు మనకు కనిపిస్తాయి. నూతన నిబంధనలో మనము చూసినట్టయితే మన ప్రభువైన యేసు క్రీస్తు చేసిన అనేక అద్భుతాలు కనబడతాయి. మన పరిశుద్ధ గ్రంథంలో 14,810 రికార్డెడ్ మిరాకిల్స్ ఉంటాయండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. అందులో 4 సువార్తల్లో మాథ్యూ, మార్క్, లూక్, జాన్లోన ఈ గాస్పెలర్స్ రికార్డ్ చేసింది యేసు ప్రభు యొక్క అద్భుతాలు 37 రికార్డెడ్ మిరాకిల్స్. అది ఎందుకు ఎక్కువ రికార్డ్ చేయలేదంటే దానికి యోహాను ఒకటే మాట చెప్పేస్తారు. యోహాను సువార్త 21వ అధ్యాయం 25 వచనం మనం చూసినట్టయితే, యేసు చేసిన కార్యములు అనేకములు కలవు, అట్టి దాన్ని ప్రతి దాని కోసం వివరించి రాస్తే ఆ పుస్తకాలకు లోకం పట్టదట. ఈరోజు ప్రపంచానికి అతిపెద్ద లైబ్రరీ అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీ వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. మోర్ దెన్ 10 మిలియన్ బుక్స్. అంటే ఈ లోకంలోన ఇండియాలో తీసుకున్నట్టయితే 7 లక్షల లైబ్రరీలు, అలాంటి లైబ్రరీస్ ఉండాలి. ప్రతి గ్రామానికి ఒక లైబ్రరీ యేసు ప్రభు కోసం చేసిన ప్రతి దానికి రాసినట్టయితే అదే యోహాను చెప్తున్నది. వాళ్ళు రికార్డ్ చేసినవి 37 మిరాకిల్స్. అందులో 23 మిరాకిల్స్ శరీర స్వస్థత, 9 మిరాకిల్స్ ఓవర్ ద నేచర్, అంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు పంచడం, సముద్రం మీద నడడం, తుఫాన్ని గద్దించడం, ఇలాంటి ఆశ్చర్య కార్యాలు. 3 చనిపోయిన వారిని లేపడం. మన ప్రభువు మనము చూసినట్టయితే లూకా సువార్త 7వ అధ్యాయంలో ఆ నాయిన్ దగ్గర విధవరాలు కుమారుణ్ణి లేపుతారు. ఈరోజు మనం అక్కడికి నాయిన్ వెళ్ళినట్టయితే చక్కని చర్చు కనబడుతుంది. ఆ వెరీ ప్లేస్లో ఎక్కడైతే ఆయన ఈ అద్భుతం చేశారో. అలానే మత్తయి సువార్త 9వ అధ్యాయం మనం చూసినట్టయితే ఆ 25 నుంచి మనకు కనిపించేది ఏంటంటే, కపెర్నహూములో జైరూస్ యొక్క కుమార్తెను తాలీతా కుమ్మీ, లిటిల్ గర్ల్ రైస్ అని చెప్పి లేపడం చూస్తాం. అలానే మనము యోహాను సువార్త 11వ అధ్యాయం మనము చూసినట్టయితే
మనకి కనిపించేది యేసు ప్రభు బెతనీలో లాజరు మరణించిన తరువాత 4 రోజుల తరువాత యేసు ప్రభు లాజర్ను లేపడం చూస్తాం. నేను దేవుని కృప వలన గత 31 సంవత్సరాలుగా ఇజ్రాయేల్ దేశము 101 సార్లు వెళ్ళానండి. మొన్నే ఇజ్రాయేలీ ప్రభుత్వం పార్లమెంట్లో ఈ 100వ వెళ్ళినప్పుడు పెద్ద సన్మానం చేసింది. నేను మొట్టమొదట 1984లోన ఇజ్రాయేల్ వెళ్ళినప్పుడు ఇక్కడ బెతనీలో లాజర్ సమాధి లోనకు వెళ్ళినప్పుడు నా చెవుల్లోన లాజరు బయటకు రా, లాజరు బయటకు రా, లాజరస్ కంఫర్ట్. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆ సమాధి ముందు నిలబడి చెప్పిన మాటలు అవే. సడన్గా ఆ వినిపిస్తున్నట్టు నాకు అవగానే నేను ఆ టూంలో నుంచి పైకి వచ్చి చూశాను. నాకు ఎక్కడంటే డౌట్ వచ్చింది, గాస్పల్స్లో ఎక్కడ చదివినా ఇక్కడ జైరూస్ కుమార్తెను తాలీతాకుమి అని లేపినప్పుడు యేసు ప్రభు పేరు పెట్టి పిల్లేదు. అలానే ఈ నాయిన్ దగ్గర విధవరాలి కుమారుణ్ణి ఆయన లేపినప్పుడు తట్టి లేపుతారు తప్ప పేరు పెట్టి పిల్లేదు. నా డౌట్ ఏంటంటే యేసు ప్రభు బెతనీలో ఇక్కడ పర్టిక్యులర్గా పేరు పెట్టి లాజర్ని పిల్లడానికి కారణం ఏంటి అని నాకు ఎప్పుడు డౌట్ ఉండేదండి. అయితే ఆ బెతనీ సిచ్యువేషన్ చూసినప్పుడు ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్. జెరూసలేంలో ఫ్రాన్సిస్కన్ ఆర్కియాలజికల్ లైబ్రరీ ఉందండి. ఇట్స్ అ బిగ్గెస్ట్ లైబ్రరీ. మోస్ట్ ఆఫ్ ద బిబ్లికల్ ఫ్యాక్ట్స్ మనకు దొరకాలంటే అందులోనే దొరుకుతాయి. నేను ఆ డైరెక్టర్ని కలిసి ఈ బెతనీ యొక్క ఓల్డ్ రికార్డ్స్, జస్ట్ 100 years బ్యాక్ రికార్డ్స్, అది 18th century రికార్డ్స్, అవి ఆర్కైవ్స్లో చూసినప్పుడు ఐ వాజ్ షాక్డ్. బెతనీ ఎక్కడైతే మార్తా మరియా లాజరు నివసించారో అది యేసు ప్రభు కాలంలో ఒక పెద్ద స్లమ్. అది ఇప్పుడు మన బాంబేలో ధారావి ఎలాంటిదో అలాంటిది. అయితే లాజరస్ ఫ్యామిలీ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ. వాళ్ళ బిజినెస్ ఏంటంటే ఆలివ్ ఆయిల్ బిజినెస్. ఈరోజు లాజరస్ ఇంట్లోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ బ్యూటిఫుల్ క్యాథలిక్ చర్చ్, దాని మీద కట్టడం జరిగింది హెలీనా 325లోన. ఆ చర్చ్లోన ఆ పక్కన ఈ లాజర్ యొక్క ఫ్యాక్టరీ, అంటే ఆలివ్ ఆయిల్ మార్తా మరియా చేసే ఆ గానుగులు ఇవన్నీ కూడా ఎప్పటికీ ఇంటాక్ట్గా మనం చూడవచ్చు. ఆ మిగతా ఆ ఇంటికి అవతల పక్క అంటే సిమియోన్ ద లెపర్, మనం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో అక్కడే మేరీ మగ్దలీనా యేసు ప్రభు పాదాల మీద ఈ పరిమళ తైలం పోసి తన కన్నీటితో పాదాలు ఇచ్చేసి తలతో తుడిచిన స్థలం. ఆ ప్రాంతం అంతా కూడా సెమిట్రీ, అది సమాధులు. చుట్టూను లాజర్ని ఎక్కడైతే పాతారో ఆ చుట్టుపక్కల ఆ ముందంతా కూడా సమాధులు. అప్పుడు నాకు బోధపడ్డది, ఎందుకు యేసు ప్రభు పేరు పెట్టి లాజర్ని పిలిచారని. కారణం ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం ఏం చెప్తుందంటే, the dead will rise by listening the voice of the Son of Man. మృతులు దేవుని స్వరము విని సమాధుల్లోంచి పైకి వస్తారండి. హల్లెలూయా. ఇక్కడ కానీ యేసు ప్రభు లాజరు అని పేరు పెట్టి పిలకుంటా బయటకు రా అంటే ఆ రోజు యెరూషలేములో కయాస్ అయిపోద్ది. చచ్చిన ప్రతి ఒక్కడు కూడా పరిగెత్తి వచ్చేస్తారు సమాధుల్లో నుంచి. ఆయనకి అది చేయడం ఇష్టం లేకే లాజరు ఒక్కడే పైకి రావాలి కాబట్టి ఆయన స్పెసిఫిక్గా లాజరు బయటకు రా. మనం ఈరోజు బెతనీ వెళ్ళినట్టయితే బెతనీకి జస్ట్ 1 కిలోమీటర్ ముందు ఒక గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ ఉంటుందండి. అదేంటంటే అక్కడే మార్తా యేసు ప్రభుని కలిసిన స్థలం అది. మన యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభు పలికిన మాటలు అక్కడే, జీవాన్ని పునరుత్థానాన్ని నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి లేస్తాడు, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు మరణాన్ని చవి చూడని మార్తాతో యేసు ప్రభు మాట్లాడిన మాటలు అక్కడే. ఈరోజు ఆ ప్రాంతంలోన గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ను మనం చూస్తామండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన పునరుత్థానం తర్వాత
చనిపోయిన వారిని లేపిన సంఘటనలు కనబడతాయి. యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో మనము చూసినట్టయితే యొప్పాలో తబీతా దొర్కాని పేతురు లేపిన సంఘటన చూస్తాం. ఈరోజు అక్కడ సెయింట్ పీటర్స్ చర్చ్ అని మోస్ట్ బ్యూటిఫుల్ చర్చ్ ఉంటుందండి. ఆ జొప్పా పోర్టుకి ఎదురుగా ప్రపంచానికి ఓల్డెస్ట్ పోర్ట్ అదే, 4000 సంవత్సరాల పోర్టు. అక్కడి నుంచే యోనా తర్షీషుకు పారిపోవడానికి వెళ్తాడు, దేవుడు నినీవేకి వెళ్ళమంటే ఆ పోర్ట్ నుంచే. ఇక్కడ మనము చూసినట్టయితే యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్ 20వ అధ్యాయము ఆ మొదటి 7 వచనాలు చూసినట్టయితే పౌలు మాట్లాడుతున్నప్పుడు ఐతుక్ అనే ఒక యువకుడు ఆ 3rd ఫ్లోర్లో నుంచి నిద్రపోతూ కిందన పడిపోయి చనిపోతాడు. అయితే పౌలు వెళ్ళి తిరిగి ఆ యువకుడిని ప్రాణాలతో లేపినట్లు మనం చూస్తాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయంలో మనకు కనిపించేది ఏంటంటే ట్రిబులేషన్ పీరియడ్లోన సెకండ్ పార్ట్లోన 2 యెరూషలేములో ప్రవక్తలు ప్రీచ్ చేస్తున్నట్టు చూస్తాం. వాళ్ళిద్దరిని అంత్యక్రీస్తు చంపినప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా వాచ్ చేస్తారు వాళ్ళ శవాల్ని 3 దినాలు యెరూషలేము వీధుల్లోన. ఈ వాక్యానికి ఒక జస్ట్ 50 ఇయర్స్ ముందు అర్థం చెప్పమంటే ఏ బైబిల్ స్కాలరు దీనికి అర్థం చెప్పలేరండి. కారణం ఏంటంటే ఆ రోజుల్లో సెటిలైట్ టీవీస్ లేవు. ఇప్పుడు ఇది అక్షరాల నిజం. కారణం ఏంటంటే ప్రపంచమంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో 4500 సెటిలైట్స్ ప్రపంచమంతా బీమ్ చేస్తాయి, థౌజండ్స్ ఆఫ్ ఛానల్స్. ఇప్పుడు ఇక్కడ ఈ 2 ప్రవక్తల్ని చంపినప్పుడు వారి శరీరాలు 3 రోజులు యెరూషలేము వీధుల్లో ఉండడం, తర్వాత దేవుడు వారిని లేపడం, వారు పరలోకానికి ఆరోహణమైపోవడం మనము చూస్తాం. ఈ 10 మందిని పక్కన పెడితే 11వ వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈ 10 మంది దేవుడు ఎవరొక ఇన్సిడెంట్ ద్వారా లేపితే యేసు ప్రభు తానే స్వయముగా యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఆయన చెప్పినది ఏంటంటే, నా ప్రాణాన్ని పెట్టడానికి దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు, అది నేను నా తండ్రి వలన పొందితనని చెప్తారు. నా ప్రాణాన్ని నేనే పెడుతున్నానని. ఇక్కడ ఆయన మాత్రమే తనంతట తానే చనిపోయిన తరువాత 3వ దినాన్న పునరుత్థానమై లెగిచింది మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 2930 క్యారెక్టర్స్లోన ఈ 11 మంది వ్యక్తులు మరణించిన తరువాత మరణాన్ని నుంచి తిరిగి జీవవంతులై లెగడం మనము చూస్తాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు తాను ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన 3.5 సంవత్సరాల మినిస్ట్రీలో అనేక సార్లు తాను బ్రతికుండగానే నేను మరణిస్తాను, ప్రధాన యాజకులు పెద్దలు నన్ను పట్టుకొని అప్పగించి నన్ను సిలువ వేస్తారు, నేను 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పిన సంఘటనలు మనకు కనబడతాయి. అయితే ఈరోజు ఈ ప్రపంచంలోన సుమారు 1.5 బిలియన్ అంటే 150 కోట్ల మంది మన ముస్లిం సహోదరులు నమ్మేది ఏంటంటే యేసు ప్రభు సిలువలో కొట్టబడలేదని, ఆయన పునరుత్థానం అవ్వలేదని అదే విషయాన్ని వాదించడం జరుగుతుంది. ముఖ్యంగా కొంతమంది క్రైస్తవ విరోధులు యేసు ప్రభు పునరుత్థానాన్ని అపోజ్ చేయడానికి వారు చెప్పిన మాటలు, వారు కోట్ చేసిన వచనాలు ఏంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుంచి 41 వచనాలు. యేసు ప్రభుని ఒకసారి పరిసయ్యులు వచ్చి పరలోకం నుంచి మాకు సూచన చూపించు, నువ్వు మెస్సయా అన్నప్పుడు ఆయన ఏం చెప్తారంటే, వ్యభిచారులైన చెడ్డతనము వారు సూచక్రియ అడుగుచున్నారు, యోనాను గురించిన సూచక్రియ తప్ప మరొక సూచక్రియ మీకు అనుగ్రహించబడదు. అంటే యోనా 3 రాత్రులు తిమింగలం గర్భములో ఎలాగైతే ఉన్నారో అలానే మనుష్య కుమారుడు 3 రాత్రులు 3 ప్రగలు భూగర్భంలో ఉండి ఆయన తిరిగి లేస్తాడు అన్నది ఒక సూచనగా చెప్తారు. దీనిని ఒక అలగరీ కింద తీసుకున్న దీన్ని
కొంతమంది వ్యక్తులు బిబ్లికల్ హిస్టరీస్ కానీ బిబ్లికల్ లాంగ్వేజ్ కానీ తెలియలేని వారు దీనిని పట్టుకొని యేసు ప్రభు చనిపోయినది శుక్రవారం కదా, ఆదివారం నాడు లేచారంటే ఆయన 3 దినాలు సమాధిలో లేరు, 2 దినాలే ఉన్నారు. అంటే ఆయన చనిపోలేదు. సిలువ వేసినా ఆయన స్పృహ తప్పిపోతే ఆయన అందులో సమాధిలో నుంచి పైకి ప్రాణాలతో నడిచి వచ్చేసారు తప్ప ఇది పునరుత్థానం కాదు, ఆయన మరణాన్ని జయించలేదు అన్న వాదముతోనే గత 1400 సంవత్సరాలుగా ఈ లోకములో ఇది జరుగుతుందండి. అయితే ఈరోజు కొద్ది నిమిషాలు మనము ఈ సత్యం కోసం ధ్యానిస్తే మనకి దీనికోసం జవాబు చెప్పడానికి యు విల్ హ్యావ్ ఎ వెపన్ ఇన్ యువర్ హ్యాండ్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రజెంట్ మనము చదువుతున్న బిబిలికల్ లాంగ్వేజ్ 2000 సంవత్సరాల క్రితంది. నేను మొన్న హంపి విజయనగరం వెళ్ళాను, శ్రీకృష్ణదేవరాయల మ్యూజియంకి. అందులోన తెలుగు, అది 12th century తెలుగు. అది ఆ తెలుగు నేను చదవలేకపోయానండి. ఒక చిన్న పారా చదవడానికి 1/2 hour పట్టింది. ప్రెసెంట్ మనం మాట్లాడే తెలుగుకి దానికి టోటలీ డిఫరెంట్. ఐ వాజ్ షాక్డ్ అనమాట. ఇప్పుడు లాంగ్వేజెస్ ఎప్పుడు కూడా మారిపోతుంటాయి ప్రతి 100-200 సంవత్సరాలకి. ఈరోజు మనకున్న కంప్యూటర్ లాంగ్వేజ్ ఒక 50 years బ్యాక్ ఎక్కడ కనబడదు. మౌస్ అని కానీ హార్డ్ డిస్క్ కానీ ఇవన్నీ ఎక్కడ కనబడతాయి మనకి? లాంగ్వేజెస్ చేంజ్. మన బిబ్లికల్ లాంగ్వేజ్ హీబ్రూ 7704 మాటల వెకాబులరీ అండి. ఈరోజు 21st century హీబ్రూ 35,000 word వెకాబులరీ. ఇంగ్లీషు 8 million words వెకాబులరీ, మోస్ట్ ఎక్స్పాండబుల్ లాంగ్వేజ్. గ్రీకు 2 లక్షల వెకాబులరీ. అందుకే ఈ సెమిటిక్ లాంగ్వేజెస్లోన అరబిక్ అవనివ్వండి లేకపోతే హీబ్రూ అవనివ్వండి, ఒకే పదానికి 350 అర్థాలు ఉన్నాయి. జమల్ అనే మాటకి క్యామెల్కి అదే ఓడు, రోడ్కి అదే ఓడు, లైట్కి అదే ఓడు, ఇలాగా డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. సందర్భానుసారంగా అర్థం చెప్పాలి తప్ప మరొక విధంగా కాదు. అయితే ఆ రోజుల్లో ప్రజలకి దే నో వెరీ వెల్ వాట్ ఈజ్ వాట్. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చెప్పిన యోనాను గురించిన సిమ్టమ్ ఏంటంటే అది ఒక సిమ్టమ్. 3 రోజులు 3 రాత్రులు 3 పగలు నేను ఉంటానని. ఈరోజు మనము అనుసరిస్తున్నది గ్రెగోరియన్ క్యాలెండర్. ఈరోజు మన టైమింగ్ అంటే జూయిష్ పీపుల్కి వాళ్ళకి డే స్టార్ట్ అయ్యేది ఏంటంటే సన్సెట్ తోటి, అంటే సూర్యుడు అస్తమముతోటి వారికి డే స్టార్ట్ అవుతుంది. మనకి డే చేంజ్ అయ్యేది అర్ధరాత్రి 12 గంటలకి. ఇప్పుడు ఈరోజు ఎవరైనా ఈరోజు రాత్రి 11:59 ఎవరైనా పుడితే వాళ్ళ బర్త్డే ఈరోజు చేస్తామా రేపు చేస్తామా? ఈరోజే చేస్తావు, 1 minute బిఫోర్ పుట్టినా. అలాగే యేసు ప్రభుని సమాధి చేసింది ఎప్పుడంటే శుక్రవారం నాడు సూర్యుడు అస్తమించక ముందు, అది ఒక దినం. శనివారం ఒక దినము, ఆదివారం తెల్లవారుజామున 3వ దినము. ఇక్కడ జూదుల లాంగ్వేజ్ ఎలాగుంటుందంటే వెరీ వెరీ పెక్యులర్ లాంగ్వేజ్ అండి. ఫర్ దమ్ ఇట్స్ నాట్ ఏ ఫనీ, మనకి ఫనీ అనిపిస్తుంది. ఏ సింపుల్ ఎగ్జాంపుల్, మత్తయి సువార్త 27వ అధ్యాయం 63 నుంచి 65 వచనాలు మనం చూసినట్టయితే, యేసు ప్రభు సిలువేసిన తర్వాత జూయిష్ పెద్దలు మత నాయకులు పైలాత్ దగ్గరికి వెళ్తారు, రోమన్ గవర్నర్ దగ్గరికి. ఆ వంచకుడు సజీవుడై ఉండగానే ఒక మాట చెప్పాడు, నేను 3 దినాల్లో నేను తిరిగి లేస్తానని. అందుకు ఆయన శిష్యులు ఏంటంటే చనిపోయిన తర్వాత ఆ శవాన్ని ఎత్తుకెళ్ళిపోయి తిరిగి ఆయన పునరుత్థానమే లేచాడని చెప్పి ప్రచారం చేస్తారు. ఈ వంచన మొదటిదానికంటే చాలా గొప్పది కనుక మాకు గాడ్స్నివ్వు ఆ సమాధిని కాపలా కాయడానికని. చరిత్ర ఏం చెప్తుందంటే, పెట్రానియస్ అనే రోమన్ సెంచూరియన్ ఇచ్చి పైలట్ 30 మంది రోమన్ సైనికుల్ని ఇస్తాడు. అలాగే బెన్ ఇస్సామని జెరూసలేం యొక్క దేవాలయం యొక్క టెంపుల్ కమాండరు బెన్ ఇస్సామని, వాడు 50 మందితోటి మొత్తం 80 మంది సైనికులు యేసు ప్రభు యొక్క సమాధిని సీల్ చేసి కాస్తారు. ఈ
జూయిష్ లీడర్స్ అడిగేది ఎలాగుంటుందంటే 3 దినాల తర్వాత ఆయన లేస్తాడన్నాడు. అయితే మీరు గాడ్స్ని 2వ దినం వరకు మాకు ఇవ్వమని అడుగుతారు. అది చదివితే మనకి చాలా పిక్యులర్గా ఉంటుంది. ఇదేంట్రా వీళ్ళు అడుగుతున్నది 3 దినాల తర్వాత అంటే 4 రోజుల వరకు గాడ్స్ అడగాలి, కానీ 2 దినాల వరకు గాడ్స్ని అడుగుతున్నారని. బిబిలికల్ లాంగ్వేజు ఇలాగే ఉంటుంది. అలాగే 2వ దినవృత్తాంతం 10వ అధ్యాయం 5 నుంచి 12 వచనాలు మనం చదివినట్టయితే, సొలొమోను మరణాంతరము BC 922లోన జెరోబాం ఈజిప్ట్ నుంచి తిరిగి వచ్చేస్తాడు. సొలొమోను టైంలో పారిపోతాడు. రెహోబాము సొలొమోను యొక్క కొడుకు దగ్గరకు వచ్చి బతిమాలుతాడు, మేమందరం కూడా మీకు దోసలై ఉంటాం, మీ తండ్రి పెట్టిన ఆ భారాన్ని భరించలేక మేము పారిపోయాం, మేము వచ్చాం కాబట్టి నీకు సర్వ్ చేస్తాం, నువ్వు చెప్పంటే పెద్దలను కన్సల్ట్ చేసింది వినకుండా తన శ్రోతి ఫ్రెండ్స్ని అడిగి వారికి సమాధానం చెప్పడానికి ఏంటంటే 3వ దినాన్న వచ్చి కలమని చెప్తాడు రెహోబాము. అయితే జెరోబాము 2 దినముల తర్వాత అంటే 3rd డేనే వస్తాడు. అంటే ఇక్కడ రాజు చెప్తుంది 3 దినాల తర్వాత రమ్మని. అయితే ఇక్కడ జెరోబాము వచ్చి కలిసింది 3వ దినాన్న. జూయిష్ లాంగ్వేజ్ ఎలాగుంటుందంటే దాని అర్థము 3 దినాల తర్వాత అంటే దాని అర్థం ఏంటంటే 3వ రోజు అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం మనం చదివినట్టయితే, హామాను చేసిన దీనివల్ల జూదులను నాశనం చేయడానికి అశ్వరోసు డిక్రీ జారీ చేస్తాడు. అయితే ఎస్తేరు ముర్దెకాయి ఏమంటే చేస్తారు, జూదుల్లోని ఉపవాస దినాన్ని పాటించి 3 దినాలు ఉపవాసం ఉండమని చెప్తుంది. అంటే 4వ దినాన్న రాజు దగ్గరికి వెళ్దామని. ఆ రోజుల్లో పర్షియన్ రాజులు ఎవడైనా పిలకుంటా సొంత భార్య వచ్చినా డెత్ సెంటెన్సే. ఈరోజు మనం ఇరాన్లోన టెహ్రాన్లోన ఈ రాజైన అశ్వరోష్ యొక్క ప్యాలెస్ చూడడానికి నడ్డానికి ఒక రోజు పడుతుందండి. మనం షాక్ అయిపోతాం. అది ఈరోజు యునెస్కో సైట్. అది ఇప్పుడు ఇరానియన్ గవర్నమెంట్ పెద్ద డ్యామ్ ఒకటి ఆ ప్రాంతంలో కడుతుంటే అందులో ఇది కొట్టుకెళ్ళిపోద్దని చెప్పి ఇప్పుడు యునెస్కో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తుంది అశ్వరోష్ యొక్క టూంబ్ని ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేయమని. ఎందుకంటే ఎస్తేర్ కాలంలో భారతదేశం నుంచి ఇథియోపియా వరకు 127 సంస్థానాలు పాలించిన వ్యక్తి ఆయనే. ఇక్కడ మనం చూసినట్టయితే ఎస్తేర్ గ్రంథంలో మన భారతదేశం యొక్క పేరు 2 సార్లు కనబడుతుంది. ఎస్తేరు 1:1లోన 8వ అధ్యాయం 9వ వచనంలోన. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం ఎస్తేరు 5వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్టయితే మనకు కనిపించేది ఏంటంటే ఎస్తేరు 2 దినాల తర్వాత 3వ దినాన్న రాజు సన్నిధికి వెళ్తుందండి. అంటే జూయిష్ కల్చరు జూయిష్ లాంగ్వేజ్ ఎలాగుంటుందంటే, నేను 3 దినాల తర్వాత అంటే నా అర్థం ఏంటంటే 3వ రోజు అని అర్థం. ఇది అర్థం చేసుకునే ఎస్తేరు 3వ దినాన్న రాజు సన్నిధికి వెళ్తుంది విజ్ఞాపన చేయడానికి, ఆ డిక్రీ తీసేయమనడానికి. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు అనేక సార్లు మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం చూసినట్టయితే ఆయన సీజరియా ఫిలిప్పు దగ్గర ఆయన చెప్పేది ఏంటంటే 3వ దినాన్న నేను తిరిగి లేస్తాను ఆయన చెప్పింది. అలాగే 17వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు మనము చూసినట్టయితే మత్తయి సువార్త యేసు ప్రభు చెప్తుంది 3వ దినాన్న 3rd డే ఐ విల్ రైజ్ అగైన్. అలానే 20వ అధ్యాయం మత్తయి సువార్త 18 నుంచి 19 వచనాలు మనం చూసినట్టయితే యేసు ప్రభు తిరిగి మళ్ళీ చెప్పేది 3వ దినాన్న నేను తిరిగి లేస్తాను అని. లూకా సువార్త 24వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్టయితే దేవదూతలు ఆ సమాధి దగ్గరకు వచ్చిన స్త్రీలతో మాట్లాడి చెప్తున్నది ఏంటంటే 3వ దినాన్న ఆయన తిరిగి లేస్తారు. సేమ్ లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వచనం చూసినట్టయితే యేసు ప్రభు మరలా ఆయన మాట్లాడుతున్నది 3వ దినాన్న. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం వక్కాణించేది ఏంటంటే 3వ దినాన్న యేసు ప్రభువు తాను చెప్పినట్లు 3వ దినాన్న ఆయన తిరిగి లేచారు. ఈరోజు 21st సెంచరీలో బ్రిటిష్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలాగుంటుందంటే, ఎవడైనా మందు కొట్టి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేస్తాడు అనుకోండి, ఆడికి కోర్టు 3 రోజులు జైలు శిక్ష వేస్తుంది. మొదటిది ఆ 3 రోజులు జైలు శిక్ష అంటే శుక్రవారం మధ్యాహ్నం వాడిని 4 గంటలకు జైలుకి పంపితే
ఆదివారం తెల్లవారుజామున 7 గంటలకు ఆయన వదిలేస్తారండి. అది 3 దినాల కింద కౌంటు. టుడే బ్రిటిష్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలోన జరిగేది 21వ శతాబ్దంలోన. ఇక్కడ జూయిష్ క్యాలెండర్ ప్రకారము యేసు ప్రభు కరెక్ట్గా 3వ దినాన్న ఆయన పునరుత్థానుడై లేచారు. ఎవరైతే యేసు ప్రభు సమాధిలో కామాతో ఉన్నారు, కామా నుంచి నడిచి వచ్చేసారు అన్నాడో ఆ వ్యక్తి వస్తే యేసు ప్రభుకి సిలువేసినట్టు మనము సిలువేద్దాం, ఆయన్ని నడిసొచ్చి మనం నమ్ముదాం యేసు ప్రభు కూడా అలాగే నడిచి వచ్చేసారని. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇలాగే కాశ్మీర్లో యేసు ప్రభు సమాధి, యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత పారిపోయి వచ్చి కాశ్మీర్లో జీవించారు. ఇవన్నీ ఏంటంటే కాక్ అండ్ బుల్ స్టోరీస్. 18వ శతాబ్దంలోనో యాకూబీ అని ఒక ముస్లిం తెగలో నుంచి వచ్చేసిన ఆయన పేరు యేసే. ఆయనకి పెళ్ళయి పిల్లలు భార్యలు ఇవన్నీ. ఆయన సమాధి అది. ఆయన ఇప్పుడు మా ఇంటిలోన మా ఇంటి పక్కన ఒక గాంధీ ఉన్నాడు. ఆ గాంధీ మహాత్మా గాంధీ ఒకటే నేటి. ఇలాంటివన్నీ ఏంటంటే కాక్ అండ్ బుల్ స్టోరీస్. యేసు ప్రభు యొక్క మరణం, పునరుత్థానం చారిత్రాత్మక సంఘటనలు అంతే తప్ప కాక్ అండ్ బుల్ స్టోరీస్ కాదండి. అందుకే ఇంజర్సోల్ ఏమనేవాడంటే, టాప్ ఏథియిస్ట్ ప్రపంచానికి, యూ క్రిస్టియన్స్ యూ లివ్ ఇన్ ద స్మెల్ ఆఫ్ ద ఎంప్టీ టూంబ్ ఆఫ్ క్రైస్ట్ అని. ఎస్, క్రైస్తవులు నివసించేది ఖాళీ సమాధి యొక్క సువాసనతోటే నివసిస్తామండి. హల్లెలూయా. యేసు ప్రభు పునరుత్థానమైన తరువాత ఈ లోకములో ఫిజికల్గా 40 దినాలు ఆయన ఈ భూమి మీద జీవించారండి. ఆయన 12 సార్లు, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్టయితే మనకు కనిపించేది యేసు ప్రభు 12 సార్లు ఈ 40 దినాల్లో అనేక సందర్భాల్లో శిష్యులకి అందరికి కూడా కనబడినట్టు మనం చూస్తాం. మొట్టమొదటిది తెల్లవారుజామున ఆ స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మేరీ మగ్దలేనా, చిన్న యాకోబు తల్లి మరియా, క్లయోపాస్ మరియా, వీళ్ళందరూ కూడా సుగంధ ద్రవ్యాలు పట్టుకొని వెళ్తారు. కారణం ఏంటంటే జూయిష్ కల్చర్లోన సమాధి చేయడానికి ఆ బాడీకి పెర్ఫ్యూమ్స్ ఎంబ్లాప్ చేస్తారు. అయితే యేసు ప్రభుకి అలా చేయడానికి టైం లేదు. ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తే సాబత్ స్టార్ట్ అయిపోద్ది. నాకు అసలు ఈ సాబత్ ఇది అర్థమయ్యేది కాదండి. గత 31 సంవత్సరాలుగా ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు సాబత్ అంటే నాకు భయం. కారణం ఏంటంటే మహా కఠోరమైన లాస్ అండి. ఇప్పటికీ కూడా జూయిష్ పీపుల్ సాబత్ రోజున హోటల్లో ఉంటూ తిండి కూడా దొరకదు. ఇలాంటి పరిస్థితులు. ఈ పాస్ ఓవర్ టైం అయితే మరీ ఘోరం. ఇక్కడ వాళ్ళ క్లీనింగ్ రిచువల్స్ చూస్తే మన ఇండియాలో బ్రాహ్మణ్స్ నథింగ్. వాళ్ళ రిచువల్స్ అలాంటి ఘోరమైన రిచువల్స్, జూయిష్ రిచువల్స్. సాబత్కే 800 లాస్ ఉన్నాయండి వీళ్ళకి. అందుకే యేసు ప్రభు అన్నిటినీ ఖండించేది. ఈ ప్రజలు నన్ను పెదవులతో స్తుతిస్తారు, వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. మనుష్యులు కల్పించే పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వ్యర్థముగా నన్ను ఆరాధించున్నారని చెప్పడానికి కారణం అదే. ఇక్కడ ఈ సాబతు సన్సెట్తో స్టార్ట్ అయిపోద్ది కాబట్టి వెంటనే ఆయన సిలువ నుంచి దించి కిందకి తీసుకొస్తారండి. అక్కడ ఒక స్లాబ్ ఉంటుంది, అంటే ఒక రాయి, చదునైన రాయి ఉంటే దాని మీద పడుకోబెట్టి అరిమతేయు యోసేపు, నికోడెమసు ఆయనకి పెర్ఫ్యూమ్స్ తీసుకొచ్చి ఒక సన్నని కాటన్ క్లాత్ తీసుకొచ్చి ఆయన్ని చుడతారు. యాక్చువల్గా యేసు ప్రభు యొక్క జా ముయ్యకపోతే, అంటే తోఫిక్ అని అన్న యొక్క సర్వెంట్ ఆడు లాగ్ పెట్టి కొడతాడు యేసు ప్రభుని. దాంతో ఈ కన్ను అంతా వాచిపోయి ఈ సైడ్ అంతా బుగ్గంతా వాచిపోద్ది. ఆయన జా క్లోజ్ అవ్వకపోగానే ఒక క్లాత్ వచ్చి దాన్ని కడతారు. ఆయన కళ్ళును మూయడానికి పోంచస్ పైలాతు AD 26లో మింట్ చేసిన ఒక రోమన్ కాయిన్ ఆయన కళ్ళు మీద పెట్టి కళ్ళు మూసి ఆయన బాడీని ఎంబ్లామ్ చేస్తారు. ఈరోజు మనం యెరూషలేములో హోలీ సెపల్చర్ చర్చ్కి వెళ్ళినట్టయితే ఆ ప్రాంతం దగ్గర కన్నీరు వస్తుంది మనకి. ఎందుకంటే ఆ కల్వరి నుంచి ఆయన్ని దించి తల్లి ఒడిలో పెట్టి తర్వాత ఆ కిందకి తీసుకొచ్చి రక్తం అంతా తుడిచి ఆ పెర్ఫ్యూమ్ వేసి చుట్టి రాతిలో తొలిపించుకున్న ఒక సమాధి. ఇది కొండలో తొలిచింది కాదండి, రాతిలో తొలిచిన సింగిల్ స్టోన్. ఈ బోర్న్ ఫ్రమ్ వర్జిన్ టూమ్, బరీడ్ ఇన్ వర్జిన్ టూంబ్. ఈ బోర్న్ ఇన్ ఎ బారోడ్ కేవ్, బరీడ్ ఇన్ ఎ బారోడ్ గ్రేవ్. హిజ్ లైఫ్ ఈజ్ సో యూనిక్. అందుకే ఆయన అంటాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు, నక్కలకు బురీలు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవార్చుకోవడానికి స్థలం లేదని చెప్పడానికి ఆయన కారణం. ఆయన్ని సమాధి చేస్తారండి. ఆ సమాధి అరిమతేయు యోసేపు సమాధి.
అది 2 టన్నుల రాయి అండి. అది 5 అడుగులు ఎత్తు, 2 టన్నుల రాయి ఆ ఫ్రంట్ కవర్ చేసి ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో అనేకమైన క్యాథలిక్ చర్చెస్లోన, మేజర్ బసిలికాలోన ఆ సమాధి రాయి పీసే ఆల్టర్ మీద ఉంటుందండి. అందుకే క్యాథలిక్ ఫాదర్స్ వాళ్ళు మాస్ స్టార్ట్ చేసే ముందు దాన్ని ముద్దు పెట్టి మాస్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే క్యాథలిక్ చర్చ్ 320 నుంచి కాన్స్టంటైన్ తల్లి ఇచ్చేసిన దగ్గర నుంచి ఈ పీసెస్ని తీసుకెళ్ళి హ్యూజ్ చర్చెస్ కట్టి అందులో పెట్టడం మొదలుపెట్టారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ రోజు యేసు ప్రభు మేరీ మగ్దలినాకి కనిపించడం జరుగుతుంది. రబ్బూని అని ఆయన పిలవడం అక్కడే జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా హెలీనా 323లో చర్చ్ కట్టిన ఈ పార్ట్ క్యాథలిక్ చర్చ్ కంట్రోల్లో ఉంటుంది. మిగతా పార్ట్ గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ కంట్రోల్లో ఉంటుంది. ఆ తర్వాత స్త్రీలందరికీ కనిపించడం, తర్వాత ఎమ్మావుస్ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ క్లయోపాస్ ఇంట్లో ఆయన రొట్టె విరచడం జరుగుతుంది. తరువాత అప్పర్ రూమ్లో మేడగదిలో ఉన్నప్పుడు శిష్యులందరూ తలుపులు వేసుకొని ఉన్నప్పుడు ఆయన పునరుత్థానమైన శరీరంతో ప్రవేశించి శిష్యులందరికీ కనిపించడం జరుగుతుంది. అలానే తిరిగి నెక్స్ట్ వీక్ తోమాకి అక్కడ కనిపించడం జరుగుతుంది. అక్కడే తోమా గాయాల్లో వేలు పెట్టి మై లార్డ్ మై గాడ్, నా ప్రభువా నా దేవా అని పలికింది అదే. ఈరోజు ఆ ప్రాంతమే అప్పర్ రూము పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి క్రైస్తవ సంఘాన్ని స్థాపించింది అదే. అది ఇప్పుడు ఇజ్రాయలీ గవర్నమెంట్ అండర్లో ఉంది. ఎప్పుడైతే పోపులాలు విజిట్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో మాస్ చేయడానికి పర్మిట్ చేస్తారు ఈరోజు ఆ ప్రాంతాన్ని. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యోహాను సువార్త 21వ అధ్యాయం మనం చూసినట్టయితే 3వసారి శిష్యులకు కనిపించింది. ఎక్కడంటే ఆయన తిబేరియా సముద్రం దగ్గర. అక్కడే పేతురుని గొర్రెల కాయము, గొర్రెల మేపము, గొర్రె పిల్లల కాయమని చెప్పి దాన్ని మిన్సా క్రిస్టి అంటారు ఈరోజు. ఆ ప్రాంతంలో చెప్పడం జరుగుతుంది. తర్వాత గలిలయలోని కొండలో శిష్యులందరికీ కనిపించడం జరుగుతుంది. తర్వాత మత్తయాసు అంటే యూదాకి బదులుగా ఎన్నుకొనబడిన అపోస్తులకి కనిపించడం జరుగుతుంది. ఇలాగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు 12 సార్లు 40 దినాల్లో తను తాను సజీవుడిగా కనిపించుకున్నట్టు మన పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. అలానే ఆఖరుగా 500 మంది చూస్తుండగా ఆయన ఆ ఒలీవుల కొండ మీద నుంచి చూస్తూ పరలోకానికి ఆరోహణమైపోవడం మనం చూస్తాం. 500 మంది ఐ విట్నెస్ చూస్తుండగా ఆయన ఈ భూలోకంలో నుంచి పరలోకానికి వెళ్ళిపోవడం. ఈరోజు మనము ఒలీవుల కొండ మీదకి వెళ్ళినట్టయితే అక్కడ 11th సెంచరీలో క్రూసిడస్ కట్టిన చర్చ్ ఉంటుంది. అది ఇప్పుడు ముస్లిమ్స్ అండర్లోనే ఉంటుంది. ఎక్కడైతే మన ప్రభు పాదాలు పెట్టి వెళ్ళిపోయిన ఆ రాయి మీదే ఆ చర్చ్ కట్టింది. తిరిగి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అదే రాయి మీద ఆయన పాదాలు మోపగానే ఆ కొండ 2 కింద బద్దలైపోద్ది. 1975లోన అమెరికన్ హిల్టన్ హోటల్స్ హ్యూజ్ హోటల్ 600 రూమ్స్ హోటల్ కట్టాలని మౌంట్ ఆఫ్ ఆలివ్స్ మీద మొదట ప్లాన్ చేసి దాన్ని స్క్రాప్ చేసి పారేసింది ఆ ప్రాజెక్ట్ని. కారణం ఏంటంటే అమెరికన్ సెస్మాలజిస్టులు దే గేవ్ ఏ రిపోర్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఆ కొండ కింద నుంచి అప్ టు మెడిటరేనియన్ వరకును ఈ ఎర్త్క్వేక్ బెల్ట్ పాస్ అవుతుంది దాని కింద నుంచి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఉండేది సిరియో ఆఫ్రికన్ రిఫ్ట్లో ఉంటుంది. ప్రపంచానికి లోయెస్ట్ పార్ట్ డెడ్ సీ 422,400 అడుగుల బిలో ద సీ లెవెల్ అనమాట. 6,000 కిలోమీటర్స్ ఆ రిఫ్ట్ ఎక్కడ టర్కీ నుంచి ఇథియోపియా వరకు ఆ బెల్ట్ అక్కడి నుంచే పాస్ అవుతుంది. దాని బ్రాంచ్ దీని కింద నుంచి మెడిటరేనియన్ వరకు ఇదవుతుంది. అదే జకరియా 14వ అధ్యాయంలో మనం చూసింది ఏంటంటే ఆయన ఒలీవల కొండ మీద పాదాలు మోపినప్పుడు ఈ కొండ 2 కింద స్ప్లిట్ అయిపోద్ది. అప్పుడే ఆయన యెహోషాఫాతు లోయలో ఆసీనుడయ్యి నేషన్స్కి తీర్పు తీర్చడం మన యేసు ప్రభు 2వ రాకడలో జరుగుతుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన సజీవుడిగా కనిపించుకున్న సంఘటనలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్ 7th chapter 55 నుంచి మనము చూసినట్టయితే స్టీఫెన్ని రాళ్లతో కొట్టడానికి పై